హాయ్ అందరికీ చాలా రోజుల తర్వాత ఇంకొక లాంగ్ లెంత్ వీడియో తోటి ఫుల్ పెయింటింగ్ ట్యుటోరియల్ తోటి వచ్చేసాను. ఈసారి అయితే నేను ఫ్యాబ్రిక్ మీద కాదు క్యాన్వాస్ మీద వేస్తున్నాను. మా మమ్మీ అన్నారు ఈసారి ఫ్యాబ్రిక్ మీద వద్దు, క్యాన్వాస్ మీద ట్రై చేయి, ఫ్యాబ్రిక్ మీద మంచిగా ప్రాక్టీస్ అయింది కదా అన్నారు. అందుకని చెప్పి క్యాన్వాస్ మీద స్టార్ట్ చేశాను. ఒకేసారి అడ్వాన్స్గా ఏదో చేసేద్దాం అనుకునే బదులు బేసిక్గా స్టార్ట్ చేస్తే బెటర్ కదా. బై ద వే, ఇఫ్ యూర్ న్యూ టు మై ఛానల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో రకరకాల వీడియోస్ చూస్తారు, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను అమెజాన్లో రీసెంట్గా క్యాన్వాస్ మీద పెయింట్ చేద్దామని చెప్పి 4x4 సైజ్ క్యాన్వాస్ని కొన్నా అనమాట. సెట్ ఆఫ్ 6 క్యాన్వాస్ ఇవి. లింక్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో ఈ క్యాన్వాస్ సైజ్ 4x4 నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దెన్ ఇక్కడ నేను యూజ్ చేసే యాక్రిలిక్ కలర్స్ ఏంటంటే క్యామెల్ కంపెనీ నుంచి పర్షియన్ బ్లూ అండ్ దెన్ జింక్ వైట్ యాక్రిలిక్ ట్యూబ్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ క్రోమ్ ఎల్లో ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేసే హాబీ కలర్స్. అండ్ దెన్ బ్రషెస్ సైజెస్ చెప్పాలి కదా, అవి కూడా చెప్తా చూడండి. నేను 2 బ్రషెస్తో చేసేసాను ఈ పెయింటింగ్ మొత్తం. ఒక బ్రష్ సైజ్ వచ్చేసి 6, ఒక బ్రష్ సైజ్ 6 అనమాట. ఇంకొక బ్రష్ సైజ్ వచ్చేసి 2 నెంబర్ బ్రష్ సైజు. ఫైన్ డీటెయిలింగ్ బ్రషెస్ అంటారు వీటిని, వాటిలో దొరుకుతాయి. వాటితోనే ఈ మొత్తం క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేశాను. ఫస్ట్ నా దగ్గర ఎగ్జాక్ట్ బ్లూ కలర్ లేదు, స్కై బ్లూ. అందుకని చెప్పి నేను వైట్ విత్ ప్రషియన్ బ్లూ 2 మిక్స్ చేసి ఒక పర్ఫెక్ట్ స్కై బ్లూ కలర్ని తీసుకొచ్చాను. అండ్ దెన్ ఈ స్కై బ్లూ వేసేసేటప్పుడు క్యాన్వాస్ అంతా మనం ఫస్ట్ కలర్ని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మనకి ఒకవేళ కనుక కలర్ బాగా థిక్గా ఉంది అనిపిస్తే లైట్గా మీడియం ఆర్ వాటర్ మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి, ప్యాలెట్లోనే చేసుకొని అప్పుడు మొత్తం క్యాన్వాస్ అంతా స్కై బ్లూ కలర్ వేసేసుకోవాలి. స్కై బ్లూ కలర్ వేసిన తర్వాత దీనిని నీట్గా బ్లెండ్ చేయండి. కలర్ ఆరిపోతుంది, అందుకని చెప్పి క్యాన్వాస్ మీద పెయింటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వెట్ చేసుకోవడం ఎంతైనా అవసరం అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ క్యాన్వాస్ని చాలా లైట్గా వాటర్ తోటి వెట్ చేయాలి. ఆ తర్వాత ఈ పెయింట్ అంతా వేసేసేయాలి. స్కై బ్లూ కలర్ పెయింట్ అంతా ఈవెన్గా ఒక డైరెక్షన్లోనే వేయండి. నేను ఇక్కడ హారిజాంటల్గా వేసాను, ఎలా పడితే అలా వేసేసాను. మీరేంటి ఒక డైరెక్షన్లోనే వేయమని, మీరేమో అటు ఇటు ఎలా పడితే అలా వేస్తున్నారు అని క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, డౌట్. నేను చెప్తా చూడండి. ఫస్ట్ నేను కలర్ ఫిల్లింగ్ కోసం కలర్ అప్లై చేసి ఆ తర్వాత ఎక్కడెక్కడైతే థిక్ అంటే కలర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అప్లై అయిందో అక్కడ కొంచెం మీడియం తీసుకుని బ్లెండ్ చేసేసాను. అప్పుడు క్యాన్వాస్ అంతా ఒక డైరెక్షన్లో అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఈక్వల్గా అప్లై చేసేసాను. ఆ తర్వాత ప్రషియన్ బ్లూని వైట్తో మిక్స్ చేశాను కదా, అదే ప్రషియన్ బ్లూని చాలా మైన్యూట్ క్వాంటిటీలో తీసుకుని బ్లెండ్ చేశాను అనమాట. ఎక్కడ అంటే స్కై ఏరియాలోనే, అంటే క్యాన్వాస్కి టాప్ ఏరియాలో మిక్స్ చేశాను. అలాగా మొత్తం క్యాన్వాస్ అంతా బ్లూ కలర్ తోటి నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ మీద పెయింట్ చేసేటప్పుడు కార్నర్స్ని కూడా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. లేదనంటే ఎక్కడో ఒక చోట ఫాల్ట్ కనబడుతుంది అంటారు కదా, అలా ఉంటుంది. క్యాన్వాస్లో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అనమాట. క్యాన్వాస్ మీద పెయింట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే పెయింట్ చేయాలి. అండ్ స్కై బ్లూ వేసాక అక్కడక్కడ వైట్ని చాలా చిన్న డ్రాప్, మైన్యూట్ డ్రాప్ తోటి బ్లెండ్ చేశాను. అండ్ బై ద వే, ఇక్కడ క్యాన్వాస్ జరిగిపోతుందని చెప్పి కింద స్టిక్ చేసి అప్పుడు పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదంతా నీట్గా పెయింట్ స్కై బ్లూ కలర్ అంతా ఫిల్ చేశాను. బై ద వే, ఇది నేను ఒక కాన్సెప్చువల్ పెయింటింగ్ లాగా పెట్టుకున్నా. పీస్ అండ్ ప్లెజెంట్ అనే కాన్సెప్ట్ తోటి నేను ఈ పెయింటింగ్ని చేశాను. స్కైని చూసినప్పుడల్లా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం కూడా. అండ్ గార్డెనింగ్ గార్డెన్లో ఫ్లవర్స్ని చూసిన చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ తోటి పెయింటింగ్ని స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు క్యామెల్ బ్రాండ్లోనే జింక్ వైట్ ట్యూబ్ ఉంది నా దగ్గర. ఆ జింక్ వైట్ ట్యూబ్ తోటి డాటింగ్ టెక్నిక్తో క్లౌడ్స్ని అరేంజ్ చేస్తున్నాను. మనం క్లౌడ్స్ని కనుక పామేసామంటే ఎగ్జాక్ట్ క్లౌడ్ ఎఫెక్ట్ రాదు. ఎందుకంటే మనం దూదిని విడదీసి చూసినప్పుడు అది కొంచెం క్లౌడీగా ఉంటుంది కదా, మనం పెయింట్ వేసినప్పుడు కూడా అలాగే ఉండాలి, పొరల్లాగా ఉంటేనే ఆ క్లౌడ్
నీట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి డాటింగ్ టెక్నిక్నే యూజ్ చేయాలి. ఇలా డాటింగ్ టెక్నిక్లో క్లౌడింగ్ కనుక చేస్తే, క్లౌడ్స్ని పెయింట్ చేస్తే ఒక్కొక్క చోట డార్క్గా, ఒక్కొక్క చోట లైట్గా కనిపిస్తుంది. మన ఒరిజినల్గా క్లౌడ్స్ని చూసినప్పుడు కూడా మనకి అలాగే ఉంటుంది. ఎలాగుంటుంది, మధ్య మధ్యలో మనకి స్కై కనిపిస్తూ అలా ఉంటుంది కదా. సో దాట్స్ వాట్ ఐ మెంట్ టు సే. అండ్ క్లౌడ్స్ అన్నీ కూడా ఒకటే షేప్లో ఉండాలా అని అడుగుతారేమో. ప్లీజ్ ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగద్దు. క్లౌడ్స్ అన్నీ ఎక్కడ మనకు ఒకటే షేప్లో కనబడవు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ కార్టూన్ డ్రాయింగ్ ఆర్ కామిక్ డ్రాయింగ్, క్లౌడ్స్ అన్నీ ఒక షేప్లో ఉంటాయి. బట్ దిస్ ఈజ్ నాట్ కార్టూన్ ఆర్ డ్రాయింగ్ కదా. సో అందుకని చెప్పి క్లౌడ్స్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉండొచ్చు, బట్ వేసిన క్లౌడ్ కొంచెం అందంగా ఉండేలా వేసుకుంటే సరిపోతుంది. అండ్ బై ద వే, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఎవ్రీ వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నా కదా, మీరు కనుక పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనిపిస్తే, నాకులాగా పెయింట్ చేయాలి అనిపిస్తే 9490719448 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అది పెయింటింగ్ అంతా నేర్పించేది మా మమ్మీయే. నేను కూడా మా మమ్మీ దగ్గరే పెయింటింగ్ నేర్చుకున్నా. షీ ఈజ్ ద మాస్టర్. అందుకని చెప్పి మా చిన్నప్పటి నుంచి షీ స్టార్టెడ్ పెయింటింగ్. అండ్ అందుకని చెప్పి మీరు నేర్చుకోవాలన్నా కూడా 9490719448కి కాంటాక్ట్ అవ్వండి. పెయింటింగ్స్ నేర్చుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ అదే కాంటాక్ట్ నెంబర్లో వస్తాయి మీకు. అండ్ దెన్ నేను గ్రాస్ వేయడానికి సాప్ గ్రీన్ తీసుకున్నాను. సాప్ గ్రీన్ తీసుకున్నా కదా, ఇది బ్రాండ్ చెప్తాను. గ్రెయిన్ టోన్ అనమాట దీని బ్రాండ్. అండ్ సాప్ గ్రీన్ కలర్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను. బాటిల్ వచ్చేసి 450 రూపీస్ పడింది నాకు. 200 ml బాటిల్. ఎందుకంటే సాప్ గ్రీన్ ఎక్కువ యూస్ చేస్తామని చెప్పి పెద్ద బాటిల్ తీసుకున్నా. ఇంకా పెద్ద బాటిల్స్ దొరికితే బిగినర్ కాబట్టి ఇది సరిపోతుంది లేమన్కి అని చెప్పి తీసుకున్నాను. అండ్ గ్రాస్ వేసేటప్పుడు మనం చిన్న చిన్నగా వేయచ్చు. నేను గ్రాస్ని యూస్ చేసిన బ్రష్ ఏంటంటే, గ్రాస్ వేయడానికి యూస్ చేసిన బ్రష్ నెంబర్ 2 ఫైన్ డ్రాయింగ్ బ్రష్ అంటారు దాన్ని. ఫైన్ డీటెయిలింగ్ బ్రష్ అంటారు. అది సెట్ లాగా దొరికేస్తుంది డిఫరెంట్ సైజెస్లో. అది కూడా అమెజాన్లో దొరుకుతుంది. సో గ్రాస్ వేసాను. ఈ గ్రాస్ వేసేటప్పుడు మనం ఎలా పడితే అలాగా, అంటే ఎలా అయినా వేయచ్చు, ఏ డైరెక్షన్లో అయినా వేయచ్చు. గ్రాస్ వేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏంటంటే గ్రాస్ స్ట్రైట్గా వేయకూడదు. మధ్య మధ్యలో అది వంగాలి. కొన్ని గ్రాస్ కిందకంట వంగచ్చు, కొన్నిసార్లు పక్కకి లైట్గా వంగుతాయి. బట్ మేక్ ష్యూర్ గ్రాస్ అసలు స్ట్రైట్గా ఉండదు అని. హాబీ ఐడియాస్ నుంచి క్రోమ్ ఎల్లో కలర్ తీసుకున్నా. ఇది ఏంటంటే మనం డైజీస్ వేసేటప్పుడు మధ్యలో ఎల్లో కలర్ వేయాలి కదా పోలెన్ గ్రెయిన్స్కి, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నేను డాటింగ్ టెక్నిక్లోనే వేసాను. పామేకండి, ఎందుకంటే పోలెన్స్ ఎప్పుడు మనకి ఫిల్డ్ కలర్ లాగా కనబడవు కాబట్టి. గ్రాస్ కావాలంటే మీరు ఇంకా దగ్గరికి వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం దూరంగా వేసాను. సో ఇలాగా ఈ ఎల్లో కలర్ మొత్తం గ్రాస్ అంతా ఫిల్ చేశాను. ఒకటే లైన్లో వేయద్దు, అక్కడక్కడ మీకు నచ్చిన చోట వేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత మళ్ళీ క్యామెల్ బ్రాండ్లో జింక్ వైట్ తీసుకుని ఫ్లాస్కి పెటల్స్ వేసాను. మొత్తం వీటన్నిటికీ ఒకటే బ్రష్ యూస్ చేశాను. ఇదే బ్రష్ సరిపోతుంది, ఇంకా ఏ బ్రష్ మార్చక్కర్లేదు. సో పెటల్స్ కూడా చాలా ఈజీ. జింక్ వైట్ని బ్రష్ ఎడ్జ్లో కొంచెం ఎక్కువ కలర్ తీసుకుని వెయ్యాలి, స్ట్రెయిట్ లైన్ ప్యాటర్న్లో వెయ్యాలి. అండ్ ఇవన్నీ ఎలా వేస్తున్నాను, బ్రష్ ఎలా తిప్పుతున్నాను, ఇవన్నీ చాలా డీటెయిల్గా నేర్చుకోవాలి అంటే నేను 9490719448 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు కూడా పెయింటింగ్స్ నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెయింటింగ్స్ అనేవి ఒక థెరపీ లాంటివి. మనం కలర్స్ ఎప్పుడైతే ఆడడం స్టార్ట్ చేస్తామో మనం అడిక్ట్ అయిపోతాం. అంత బాగుంటుంది పెయింటింగ్ అనేది. మనం కొంచెం టెక్నిక్ తెలుసుకోవాలి కానీ చాలా బాగా వేయచ్చు పెయింటింగ్స్ అనేవి. అండ్ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి. మా మమ్మీ నాకు పెయింటింగ్స్ నేర్పించినప్పటి నుంచి లిటరలీ ఐఎమ్ జస్ట్ అడిక్టెడ్. నాకు చిన్నప్పటి నుంచి కలర్స్ అంటే చాలా ఇష్టం. నేను ఏదో వేసేద్దాం అనుకునేదాన్ని, బట్ కూర్చుని నేర్చుకునేంత స్థిరత్వం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. సో మా మమ్మీ దీస్ డేస్ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కూర్చోబెట్టి వేయించడం స్టార్ట్ చేశారు. ఎంత ప్రాక్టీస్ ఇచ్చారంటే చాలా ప్రాక్టీస్ ఇచ్చారు. చెప్పడం కూడా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చెప్పడం వల్ల చాలా తొందరగా నేర్చుకున్నానని చెప్పచ్చు. మీరు కాంటాక్ట్ అయినప్పుడు క్లాసెస్కి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. పెయింటింగ్స్ నేర్చుకోవడానికి స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేశాను, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో దానికి కాంటాక్ట్ అవ్వండి అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ పెయింటింగ్స్.
అండ్ ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత దీన్ని వార్నిష్ వేసేసాక దీన్ని డ్రై చేయడానికి పెట్టాను. అండ్ ద ఎంటైర్ పేస్ టర్న్ అవుట్ సో బ్యూటిఫుల్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్కి లింక్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేద్దురు కానీ. అండ్ ఇవన్నీ ఎప్పుడు కూడా మనం పెయింటింగ్ వేసినప్పుడు ఎప్పుడైతే మనం వైట్ కలర్ వేస్తామో ఒక మంచి రియలిస్టిక్ వైబ్ వస్తుంది మన పెయింటింగ్కి. అండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మన పెయింటింగ్. అండ్ మనం పెటల్స్ వేసేటప్పుడు పెటల్స్ నీడ్ నాట్ టు బీ ఇన్ అ ఫిక్స్డ్ షేప్ అనమాట. ఎందుకంటే రేఖలు ఆకులు కూడా న్యాచురల్గానే చాలా కొంచెం వంకర్లు ఉంటాయి. సో మనం ఒకటే డైరెక్షన్లో ఎప్పుడు వేయకూడదు. కొంచెం ఒక సైడ్ పొడుగా వేసాను, ఒక సైడ్ చిన్నగా వేసాను చూడండి. అండ్ మనకి పువ్వు పక్కకి వంగాలంటే మనం పోలెన్ గ్రెయిన్స్ వేయడంలో ఉంటుంది. అండ్ దెన్ మనం పెటల్స్ వేయడంలో కూడా టెక్నిక్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. మనం ఇలాంటి పెయింటింగ్స్ వేయాలంటే బేసిక్, ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ ఎలాంటి పెయింటింగ్స్ వేయాలన్నా ఫస్ట్ మనకి బ్రష్ హ్యాండిల్ చేయడం రావాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ బ్రష్కి పెయింట్ ఫిల్ చేయడం తెలియాలి. అండ్ దెన్ ఎలా అప్లై చేయాలో కూడా తెలియాలన్నమాట. కలర్ కాంబినేషన్స్ ఎలా మ్యాచ్ చేయాలో కూడా తెలియాలి. ఇవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆ క్లాస్లో జాయిన్ అయితే ప్రతిదీ నేర్చుకుంటారు మీరు. అండ్ ఇక్కడికైతే నేను ఇదంతా వేస్తున్నా కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ ఫినిష్ అయ్యేటప్పటికి అరౌండ్ 1 hour పట్టింది. ఎందుకంటే మనం చిన్న ఫ్లవర్స్ చాలా ఈజీగా వేసేసారు అనుకుంటాం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనం పెయింట్ వేసేటప్పుడు ఇంకొక కలర్ మిక్స్ అయిపోతుంది, అది మిక్స్ అవ్వకుండా చాలా నీట్గా వేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లవర్కి ఏమైందంటే వైట్ పెటల్స్ వేసేటప్పుడు ఎల్లో కలర్ అంటుకోవడం స్టార్ట్ చేసింది. ఇమ్మీడియట్లీ బ్రష్ వాష్ చేసి వైప్ చేసి తర్వాత మళ్ళీ కలర్ తీసుకుని పెటల్స్ వేయడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకని చెప్పి కొంచెం చాలా కేర్ఫుల్గానే ఉండాలి పెయింట్స్ వేసేటప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్తానంటే పెయింటింగ్ వేసేటప్పుడు మనం యూస్ చేసే కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మీడియం కలిపేసి వేసేస్తే కలర్ కలిసి వస్తుంది అనుకుంటారు, అది అస్సలు వర్కౌట్ అవ్వదు. మన పెయింట్స్ ఈజీగా ఫేడ్ అయిపోతాయి. ఓకే, అందుకని చెప్పి అండ్ మనం పెయింట్ వేసేటప్పుడు మన ఇమాజినేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను వేసేటప్పుడు మధ్యలో కలర్ డ్రై అయింది, అప్పుడు జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ మీడియం తీసుకుని పెయింట్ చేశాను అనమాట. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను ఇక్కడ ఫ్లవర్ వంగి ఉండడానికని చెప్పి మధ్యలో ఉన్న పుప్పొడిని ఓవెల్ షేప్లో వేసాను. అది కూడా మనం నీట్గా చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఫస్ట్ ఒక ఇమాజినేషన్ ఉండాలి, ఏ షేప్లో రావాలి, ఎక్కడ ఎలా ఉండాలని, అప్పుడే మనం నీట్గా వేయగలుగుతాం. అండ్ బ్రష్ని చాలా రకాలుగా తిప్పాల్సి వస్తుంది, అది కూడా చూసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఆల్ వెంట్ ఆన్. మధ్యలో ఏమవుతుందంటే చాలా కలర్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ వేస్ట్ అయిపోకుండా కలర్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలని కూడా మనకు తెలవాలి. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లాస్లో జాయిన్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారనమాట. నేను ఫస్ట్ క్యాన్వాస్ మీద వేయడానికి స్టార్ట్ చేసినప్పుడు చాలా భయం వేసింది, నేను వేయగలనా లేదో, క్యాన్వాస్ పాడు చేసేస్తానో ఏంటో అని అనిపించింది. బట్ వేయడం స్టార్ట్ చేసి వేయడం అయిపోయాక మా మమ్మీని పిలిచాను. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, మమ్మీ నువ్వు రాకు, నువ్వు డైరెక్షన్ ఇవ్వకు, ఐ విల్ డూ మై ఓన్, ఆ తర్వాత వచ్చి చూడ ఎలా ఉందో చెప్పు అన్న. దెన్ మొత్తం ఫినిష్ చేసేసాక మా మమ్మీని పిలిచి చూడ ఎలా వేసాను అన్న. మా మమ్మీ అన్నారు, చాలా బాగుంది, కంప్లీట్ ఇమాజినేషన్తో వేసావు కాబట్టి చాలా బాగా కుదిరింది, నెక్స్ట్ టైం వేసినప్పుడు ఒక ఫాల్ట్ కూడా, ఆబ్వియస్లీ షీ ఈజ్ ద మాస్టర్ కదా, ఒక ఫాల్ట్ అయితే ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసేస్తారు ఈజీగా. మా మమ్మీ ఏం ఫైండ్ అవుట్ చేశారంటే గ్రాస్ ఇంకా థిక్గా వేయాలి అని చెప్పి, అంటే ఇంకా దగ్గరగా ఎక్కువగా వేయాలి అని చెప్పి అన్నారు. సో ఇక్కడికైతే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవ్వలేదు, నా పెయింటింగ్ అబ్సల్యూట్లీ
బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఎందుకంటే ఈ మాత్రం కూడా నాకు క్యాన్వాస్ మీద ప్రాక్టీస్ లేదు, బట్ ఐ డిడ్ మై బెస్ట్ అని మా మమ్మీ నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, నాకు నేర్పించిన నా గురువు. అండ్ ఈ పెయింటింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ద వే, కమెంట్ సెక్షన్లో లింక్ నాకు పోస్ట్ చేయండి, ఎలా పెయింటింగ్ ఎలా ఉంది అని చెప్పి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిఐవై చేయినా పెయింటింగే చేయినా కూడా కమెంట్ చేయండి. ఏది చేయాలో కూడా పర్టికులర్గా పోస్ట్ చేసినా కూడా చేసి చూపిస్తా. అండ్ దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.